హాయ్ అండి. ఏదైతే చాలా వివాదం నడుస్తుంది, ఏదైతే సెలక్షన్ ఉందో ఛాంపియన్షిప్కి ఏదైతే సెలెక్ట్ చేశారో వన్డే ఛాంపియన్షిప్కి, దానిలో కొంచెం వివాదం నడుస్తుంది. ఎందుకంటే ఫైనల్ టీంని అనౌన్స్మెంట్ చేశారు. సడన్గా బుమ్రా పూర్తిగా వాషౌట్ అయిపోవడం, అంటే ఏ మ్యాచ్ ఆడకపోవడం అతనికి ఇంజురీ కారణంగా. అలా తర్వాత చూసుకుంటే మీరు ఎవరైతే జైస్వాల్ ప్లేస్లో జైస్వాల్ని బెంచ్కి పరిమితం చేసి జైస్వాల్ ప్లేస్లో వరుణ్ చక్ర తీసుకురావడం చాలా వివాదం నడుస్తుంది. ఇదే మెయిన్ అనుకుంటా ఉన్నారు. బ్యాకప్ ఓపెనర్ని తీసేసి మరీ మీరు ఒక స్పిన్నర్ని తీసుకోవడం ఏంటి? మీరు కావాలంటే ఆల్రెడీ స్పిన్నర్స్ ఉన్నారు, 4 స్పిన్నర్స్, వాళ్ళలో ఒకరిని డ్రాప్ చేయొచ్చు కదా. అందులో వాషింగ్టన్ సుందర్, మీరు వాషింగ్టన్ సుందర్ మ్యాచ్లో ఆడించే ఛాన్సే లేదు ఆల్మోస్ట్. ఎందుకంటే మీరు అక్షర్ పటేల్, జడేజా, కులదీప్ ఉండగా మీకు వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో ఉండే ఛాన్సే లేదు. కాబట్టి మీరు వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో మీరు వరుణ్ చక్రవర్తి తీసుకుంటే బాగుండు అనిపించేది. చాలామంది పెద్ద పెద్ద లెజెండ్స్ క్రికెటర్స్ కావచ్చు, నార్మల్ క్రికెటర్స్ అందరూ కూడా దీని గురించి అయితే చర్చిస్తూ ఉన్నారు. నాకు కూడా అది అనిపించింది. ఖచ్చితంగా జైస్వాల్ని రీప్లేస్కి వరుణ్ చక్ర తీసుకోవడం ఏంటనేది నాకు కూడా అనిపించింది. అతనైతే రిజర్వ్ ప్లేయర్గా ఉంచడం నాకైతే నచ్చలేదు. చూడాలి, ఎందుకంటే బ్యాకప్ ఓపెనరు ఖచ్చితంగా దానికి ఛాన్స్ ఇవ్వచ్చు. ఒక్కటే డెబ్యూ మ్యాచ్ చేశాడు, డెబ్యూ మ్యాచ్లో ఒక 20 ఏం చేశాడు అంతే తప్ప, ఆ తర్వాత ఇమీడియట్గా మన శ్రేయస్ అయ్యర్ మంచిగా ఆడటంతో అయితే అతన్ని అయితే కంటిన్యూషన్ చేయలేదు మ్యాచ్లో. అయితే చూద్దాం మరి. అదైతే చాలామంది విమర్శిస్తూ ఉన్నారు జైస్వాల్ ప్లేస్ని. మీరేమంటున్నారో కామెంట్స్లో పెట్టండి. ఎందుకంటే ఒక ప్యూర్ బ్యాటరు రీప్లేస్ని ప్యూర్ స్పిన్నర్ని రీప్లేస్ చేయడం అనేది నాకు ఇదే ఫస్ట్ టైం అనుకుంటాం. ఆల్రెడీ స్పిన్నర్లు ఉండగా ఎవరైతే స్పిన్నర్లు తక్కువ ఉన్నారనుకుంటే అనుకోవచ్చు, కానీ మీకు అక్షర్ పటేల్, అలానే రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఉండంగా కూడా, వాషింగ్టన్ సుందర్ ఉండంగా మళ్ళీ స్పిన్నర్ని తీసుకొచ్చారండి. మీరు స్పిన్నర్ రీప్లేస్ చేయొచ్చు అక్కడ. వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో అయితే మీరు ఈజీగా ఆ ఛాన్స్ అయితే తీసుకోలేదు. అదే చాలామంది విమర్శిస్తూ ఉన్నారు. చూద్దాం మరి ప్రదర్శన అయితే రీప్లేస్మెంట్ చేసినందుకు వరుణ్ చక్రవర్తి దాన్ని ప్రూవ్ చేసుకున్నాడంటే వన్డే ఛాంపియన్షిప్లో చాలా. ఎందుకంటే ప్రతి మ్యాచ్ కూడా నాకౌట్లాగా ఉంటుంది. ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. లీగ్ మ్యాచ్లు కావచ్చు, తర్వాత వచ్చే నాకౌట్ మ్యాచ్లు కావచ్చు, చాలా టైట్ ఉంటుంది. ప్రతి ఒక్క మ్యాచ్ కూడా గెలవాల్సి ఉంటుంది. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే చాలా ఉత్కంఠగా ఉండిపోతుంది. మ్యాచ్లు కూడా చాలా సీరియస్గా ఉండబోతున్నాయి. ఎందుకంటే అన్ని టీములు స్ట్రాంగ్గా వస్తున్నాయి. పాకిస్తాన్ తోటి మన గ్రూప్లోనే ఉంది పాకిస్తాన్, ప్రతిసారి అంతే ఉంటుంది. చూద్దాం మరి. మ్యాచ్లు అయితే స్టార్ట్ అవబోతున్నాయి ఈ వీకెండ్, నెక్స్ట్ వీక్లో. ప్రస్తుతానికైతే దీని గురించి ఎక్కువ చర్చ నడుస్తూ ఉంది. మీరైతే కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు. ఎందుకంటే జైస్వాల్కి అసలుకి రీప్లేస్ వరుణ్ చక్రవర్తి అంటే నాకు అస్సలు నచ్చట్లేదు. మరి మీరేమంటున్నారో కామెంట్లు పెట్టండి.